హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా దొడ్లో ఉన్న చెట్టు ఒకటి స్పెషల్ అని చెప్పాలండి. ఆ చెట్టు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి జామ చెట్టు. అసలు మీరు నమ్మరు, దీనికి వయసు 6 సంవత్సరాలండి. కాపు పడి 4 సంవత్సరాల నుంచి కాస్తుంది. అసలు ప్రతిరోజు సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడు చూసినా చెట్టున కాయలు ఉంటానే ఉంటాయి. అందుకే దీనికి పేరు కూడా పెట్టానండి, అన్నపూర్ణ అని. ఇంకా అసలు ఎప్పుడు ఏ టైంలో చూసినా కూడా మనకి కాయలు ఉంటానే ఉంటాయి. మొన్న తుఫాన్ వచ్చింది కదండి, అప్పుడైతే అసలు అది చూడండి చాలా పల్లం అనమాట దాని మొదలు. ఈ పల్లంలో నీళ్లు నిలబడిపోయి అసలు ఉరకొచ్చేసిందండి. చెట్టు అంతా చచ్చిపోయిద్ది అనుకున్నాను నేనైతే. ఆల్మోస్ట్ అసలు అయిపోయింది అనుకున్నాను. అంటే ఆకంతా రాలిపోయి ఎండిపోయింది. మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాయలు వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఇంకా చిలకలు కూడా తెగ తింటాయండి. అంటే కొన్ని కాయలు అయితే అసలు ఇంకా పక్షులు కానీ అటువైపు కొమ్మంతా వదిలేసాం. అసలు అటు ఒక్క కాయ కూడా కొయ్యము. ఇంక ఇటువైపు అయితే కోసుకుంటాం అనమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు అంతా పిందెలు ఉన్నాయి, కాయలు కూడా చాలా కాయలు ఉన్నాయండి. ఇంకా మనకి ఇవి ఏంటంటే మందులు వేయకుండా ఆర్గానిక్గా పండుతాయి కాబట్టి మనం రోజు తింటే చాలా మంచిది. అసలు జాంకాయ అయితే హెల్త్కి చాలా మంచిదండి. చూడండి మా అన్నపూర్ణ ఎలా ఉంది, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఇదిగోండి నేనైతే కాయ కూడా కోసుకున్నా. నేనైతే 2 జాంకాయలు కోసుకొచ్చుకొని ఇట్లా కట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకుంటున్నానండి. ఇలా ఉప్పు కారం చల్లుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కరకరలాడే కాయకి. అంటే గట్టిగా ఉన్న కాయలు అయితే బాగుంటుంది మెత్తగా ఉన్న కాయల కన్నా. ఇలా మీలో ఎంతమందికి ఇట్లా జాంకాయ మీద ఉప్పు కారం చల్లుకొని తినే అలవాటు ఉంది? ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు వచ్చి పొద్దున పనాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి కూడా కోసి ఇచ్చానమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్ దగ్గరికి జాంకాయలు అమ్ముతానికి వచ్చేవాళ్ళు. కాయ రూపాయి, రూపాయి అప్పుడు. ఇంకెట్లా కట్ చేసి ఉప్పు కారం పెట్టిస్తేనే తీసుకునేవాళ్ళం. ఎందుకో సడన్గా అవన్నీ గుర్తొచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అదనమాట సంగతి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మా దొడ్లో ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.